నర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, అక్సా ఖాన్, సుమన్, ఆంబని, ఇంద్రజ ప్రధాన పాత్రధారులుగా ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఇందులో ఇండియన్ కబడ్డీ టీం కోచ్ శ్రీనివాస్ రెడ్డి, భారత మహిళా కబడ్డీ టీం ప్లేయర్ పూజా నార్వాల్తో పాటు 7 కబడ్డీ క్రీడాకారులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకుంది చిత్ర బృందం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఇండియన్ టీమ్ కోచ్. సో తను పూజా నర్వాల్, రీసెంట్లీ వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్. సో ఆ అమ్మాయి పూజా నర్వాల్ గురించి మీకు చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే, తను రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన వరల్డ్ కప్లో తను గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్. అండ్ అంతకుముందు ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. సో ప్రజెంట్లీ తను సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్ చేస్తుంది, స్పోర్ట్స్ కోటా రిక్రూటీ. సో తన కెరియర్ అంతా కూడా స్పోర్ట్స్ ద్వారా, కబడ్డీ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ రీసెంట్గా ఉమెన్ వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి, సో కబడ్డీ మూవీ కాబట్టి తను తీసుకొస్తే ఒక మంచి యాప్ట్ ఉంటుందనే ఉద్దేశంతో రామకృష్ణ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే తను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి కోచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 2018 ఏషియన్ గేమ్స్ ఇండియన్ ఉమెన్ టీమ్ కోచ్గా పనిచేయడం జరిగింది. అండ్ ప్రో కబడ్డీ లీగ్లో కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి సో కబడ్డీ అనేది ఒక రియలిస్టిక్ స్టోరీలా తీయాలన్నప్పుడు, సో కబడ్డీ గురించి ఒక కబడ్డీ తెలిసిన వ్యక్తి ఎవరన్నా బాగుంటారన్నప్పుడు రామకృష్ణ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. సో దానికి సంబంధించిన విషయంలో మాట్లాడడం జరిగింది. సో తను మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే, సో కబడ్డీ అమ్మాయిలు కబడ్డీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేము పూజా నర్వాల్ని అప్రోచ్ కావడం జరిగింది. नमस्ते, मैं पूजा नरवाल, इंडियन कबड्डी प्लेयर। मैंने कबड्डी 2013 में स्टार्ट किया था और डिस्ट्रिक्ट लेवल, स्टेट लेवल, फिर नेशनल लेवल, तो अभी मैं इंटरनेशनल प्लेयर हूँ और मुझे ये अपॉर्चुनिटी मिली है तो मुझे बहुत अच्छा लग रहा है। और कबड्डी को जैसे लड़कियों में कबड्डी को इतना अप करेंगे तो उसके लिए हमें आने वाली जो जनरेशन है गर्ल्स कबड्डी की, तो उसके लिए बहुत फायदा होगा। जैसे अदर स्पोर्ट्स है, क्रिकेट है, वो बहुत हाईलाइट है, तो हम चाहते हैं कि आने वाले टाइम में जैसे लड़कियों की लीग भी स्टार्ट होने वाली है और ये लड़कियां बहुत अच्छा कर रही है स्पोर्ट्स में। आरके फिल्म्स बैनर पैना महिला कबड्डी అనే సినిమాను చేయబోతున్నాను. దానికి నేను ముఖ్యంగా ఏంటంటే, నేను కూడా కబడ్డీ ప్లేయర్ను, డిస్ట్రిక్ట్ కబడ్డీల వరకు నేను వచ్చాను. నేను అప్పుడు మా దగ్గర సమితి ప్రెసిడెంట్ ఉండే విఠల్ రెడ్డి అని, ఆయన ద్వారా నేను ఛాంపియన్గా, కబడ్డీ ఛాంపియన్గా షీట్ తీసుకున్న జరిగింది అప్పుడు. కాబట్టి నాకు చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ఒక బాగా ఇంట్రెస్ట్. కానీ ఈ మధ్య కాలంలో మనకు 2 సార్లు వరల్డ్లో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఛాంపియన్స్గా మహిళలు గెలుచున్నారు. సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయింది, విత్ డైలాగ్తో కూడా అంతా కంప్లీట్ అయింది. సాంగ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఒక 2 మంగిలి వాడింది, 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతా మాధురి పాడింది. మధుప్రియ కబడ్డీ టైటిల్ సాంగ్ మధుప్రియతో పాడించాను, కబడ్డీ కబడ్డీ అని. కాబట్టి ఈ మహిళల మీద చేస్తే బాగుంటుంది. ఎవరు కూడా ఫుల్ లెంత్ చేయలేదు. మా కథ కూడా ఏంటంటే, ఒక మామూలు విలేజ్ గర్ల్ ఇండియన్ ఛాంపియన్ అవుతుంది. దానికి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడుతూ, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఒక మహిళ ఇండియన్ ఛాంపియన్ అవుతుంది అనేది మెయిన్ కథ తీసుకొని చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్ క్యారెక్టర్ మాకు సుమన్ గారు ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాము, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాము. ఆయనతో పాటు ఆమెని ఇంద్రజ కూడా పనిచేస్తున్నారు. సార్కి ఎప్పుడో చెప్పినాను నేను, కానీ ఇంకా ఇప్పటికీ సార్ అనుకుంటున్నాను, సార్ గెస్ట్ గానే వచ్చినాను, కానీ సార్ మీరు ఇలా మెయిన్ క్యారెక్టర్ చేయబోతున్నారు మాకు. సార్తో నేను గతంలో కూడా సినిమా చేస్తున్నాను. అలాగే అక్సా ఖాన్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది అమ్మాయి కూడా. ఇంకొక హీరోయిన్ కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో అమ్మాయిని కూడా చూస్తారు. తర్వాత రాధికా రెడ్డి గారు కూడా, వారు కూడా కబడ్డీలో బాగా ప్రావీణ్యత ఉంది, వారు కూడా ఇందులో యాక్ట్ చేస్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. చాలా మంది ఛానల్స్ ఈరోజు మీరు వచ్చారు పిలవగానే. సో అన్ని విషయాలు చెప్పారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామకృష్ణ గౌడ్ గారు. సో నాకేంటంటే, సరే ఒక సైడ్లో ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెడితే, ప్రొడక్షన్ పక్కన పెడితే, ఏం సినిమా చేస్తున్నాం, వాట్ ఈస్ ద మెసేజ్ గివింగ్ అన్నది ఎప్పుడు నేను ఆలోచిస్తుంటాను. సో ఈసారి ఏంటంటే, ఒక మంచి స్పోర్ట్స్ సంబంధించిన విషయంలో మహిళలకి ముఖ్యంగా కబడ్డీ నేషనల్ గేమ్, ఇండియన్ గేమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఊరికే నుంచోవడం కాదు, ప్రతి ఒక్కరూ అటు ఇటు పరిగెత్తుకు వెళ్ళాలి, బాగా ఎనర్జీ కావాలి, అండ్ హెల్త్ బాగా, ఇమ్యూనిటీ అని బాగా లెవెల్స్ ఉండాలి. సో దీని గురించి ఇందాక చెప్పారు, మళ్ళీ అదే నాకు చెప్పాల్సిన ఇది లేదు. బట్ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన వన్ ఆఫ్ ద టాప్ పర్సన్స్
ఇన్ కబడ్డీ. సో ఆయన ఏంటంటే హీస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ హెల్ప్, అడ్వైస్. ఎందుకంటే ఏదో సినిమాటిక్గా కాకుండా మ్యాక్సిమం ఏంటంటే ఒరిజినల్ కబడ్డీ రూల్స్ని ఫాలో అవుతూ, అండ్ ఆల్సో పూజా గారు ఉన్నంటే మహిళగా ఉన్నారు కాబట్టి ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడింది, ఒక పేరు సంపాదించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి, ఊరికే రాదు. ఆవిడ ఎన్ని చేసిందో అది సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి మహిళలు ఇందాక ఆయన చెప్పారు పడే కష్టాలు, టోటల్గా ఏంటంటే ఇండియాలో కూడా ఏంటంటే స్పోర్ట్స్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మార్పులు రావాలి ముఖ్యంగా కబడ్డీలో, ఆ విధంగా ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. సో ఈ దీంట్లో ఏంటంటే హీరోయిన్కి తండ్రి పాత్రగా నాకు కూడా ఏంటంటే కబడ్డీ ఆల్రెడీ తెలిసిన ఒక క్యారెక్టర్. సో నాది అంటే ఒక మేల్ సైడ్లో ఉంటుంది, ఫీమేల్ సైడ్కి వచ్చేటప్పుడు కూతురుని ఎట్లా దీనికి ప్రోత్సాహం ఇచ్చి ఎట్లా ఎంకరేజ్ చేశాను, ఎన్ని కష్టాలు ఎట్లా ఎదుర్కొన్నామని నా ట్రాక్ వస్తుంది. సో ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ ఎవ్రీథింగ్ అండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. మీరు ఎప్పుడూ మా మొత్తం టీమ్కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఐఎమ్ వెరీ 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 గ్రాట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంట్ టు థ్యాంక్ సుమన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ అ బిగ్గెస్ట్ సపోర్టర్. నేను మీ దగ్గర నుంచి చాలా థింగ్స్ నేర్చుకున్నాను అండ్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, ఫర్ ద ఎంటైర్ యూత్. సో ఐ హోప్ ఈ జర్నీ ఇంకా కంటిన్యూ, ఈ మూవీతో ఇంకా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద మెయిన్, మా మూవీకి వచ్చేసి మహిళా కబడ్డీ. అండ్ ఐ వాస్ ఆల్వేస్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ బికాస్ సంథింగ్ యూనో యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు ఎప్పుడూ ఉంటుందంటే వీ షుడ్ లర్న్ సంథింగ్ న్యూ అండ్ వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. అంటే ఒక కొత్త థింగ్ని చేస్తూ ఉండాలి బికాస్ మా ఆడియన్స్ ఒక ఆర్టిస్ట్ తరఫు నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, దట్ టు సీ దెమ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ, విమెన్ ఓరియంటెడ్ అండ్ మహిళా కబడ్డీ. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. అండ్ ఎస్, కబడ్డీ అంటే మాకు కూడా ఒక సోల్. ఇది యాజ్ ఎ ప్లేయర్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కబడ్డీ విమెన్ బేస్డ్ ఒక మూవీ వస్తుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని పర్సనల్గా ఐ థింక్ ఐ మెట్ యూ మేబీ ఒక 30 years బ్యాక్ ఒక జిమ్ ఓపెనింగ్ వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నది. సో దట్స్ వేర్ ఐ సా యూ పర్సనలీ. అండ్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఇట్ వాస్ లవ్లీ సీయింగ్ యూ బ్యాక్. అండ్ అక్సా, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ పూజా విల్ బి సపోర్టింగ్ యూ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు టు గివ్ యూ ది బెస్ట్ ఇన్పుట్స్ పాసిబుల్. అండ్ మనకు తెలుసు ప్రో కబడ్డీ లీగ్ మెన్ కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 seasons కంప్లీట్ అయిపోయింది. అండ్ ది విమెన్ ఇస్ స్టిల్ వెయిటింగ్ ఆ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ లో రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో ఆల్ ది యంగ్ విమెన్ ప్లేయర్స్ కి ఈ కబడ్డీ మూవీ అనేది, విమెన్ కబడ్డీ మూవీ అనేది ఒక ఇన్స్పిరేషన్ గా మారి గ్రాస్ రూట్ నుండి మరొకసారి బెస్ట్ విమెన్ కబడ్డీ ప్లేయర్స్ రావాలని కోరుకుంటూ యాజ్ అ కబడ్డీ ప్లేయర్ అదే నేను డెఫినెట్ గా విష్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ లో స్పోర్ట్స్ బేస్డ్ మూవీ ఉమెన్స్ కబడ్డీ చేస్తున్న డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ కి శుభాకాంక్షలు. ఈ మూవీలో హీరో సుమన్ సార్ మంచి రోల్ చేస్తున్నారు. వారితో పాటు నేను చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కబడ్డీ ఉమెన్స్ టీమ్ కోచ్ కూడా చేస్తున్నారు ఈ మూవీలో. కబడ్డీ మూవీలో పూజా నర్వాల్ కబడ్డీ ప్లేయర్, ఇంకా రాధికా రెడ్డి మ్యామ్ అండ్ హీరోయిన్ అక్సా ఖాన్ అందరూ చేస్తున్నారు. థ్యాంక్ యూ.